सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। కఠోపనిషత్తు సింహావలోకనం పేరిట కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను గురువుగారిని అడగటం జరిగింది. ఆయన వాటికి చాలా చక్కగా జవాబులు చెప్పారు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి భాగం 2లో చూస్తాము. కఠోపనిషత్తులో కొన్ని కల్పనలను గురించిన ప్రశ్నలు అడుగుదాము. ప్రశ్న 16, రథకల్పన వివరించండి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ. కల్పన, దీన్ని ఇంగ్లీష్లో ఇమాజరీ అంటారు. మనకి ఒక విషయాన్ని చక్కగా బోధపడడానికి వీలుగా జీవితంలో మనకి తారసిల్లేటటువంటి ఒక దృష్టాంతాన్ని చెప్తారు. ఆ దృష్టాంతాన్ని బట్టి మనకు కావలసిన విషయానికి అన్వయించుకోవాలి. అన్వయించుకునేటటువంటి విషయం ద్రాష్టాంతం అవుతుంది. జీవాత్మ ప్రయాణం వస్తుంది. ఇందులో జీవాత్మకి 2 గమ్యాలు ఉంటాయి, శ్రేయో మార్గము, ప్రయో మార్గము. ఈ 2 మార్గాలు జ్ఞాన మార్గము, కర్మ మార్గము. ఇక్కడ ప్రయాణాన్ని రథ కల్పనతో పోలుస్తారు. దృష్టాంతం రథము, ద్రాష్టాంతము సాధకుడి యొక్క శరీరము. రథంలో 6 అంశాలుంటాయి. రథం, అశ్వాలు, పగ్గాలు, రథ సారథి, యజమాని, మార్గము. రథాన్ని శరీరంతో పోలుస్తారు. ఇవి 2 చేసే పని ప్రయాణం. రథము ప్రయాణం చేస్తుంది, శరీరం కూడా ప్రయాణం చేస్తుంది. అశ్వాలు పంచేంద్రియాలు. ఉదాహరణకు చెవులు ప్రసంగం వినాలంటే ఇంద్రియాలు అక్కడికి తీసుకువస్తాయి. ఇక పగ్గాలు మన శరీరంలో మనస్సుతో పోలుస్తాం. ఇంద్రియాల్ని మనస్సు అదుపులో పెడుతుంది. రథసారథి బుద్ధి. మనస్సును కూడా బుద్ధి అదుపులో పెడుతుంది. ఇక రథంలో ప్రయాణం చేసే యజమాని జీవాత్మ, అంటే చిదాభాస అన్నమాట. మార్గం విషయ వస్తువులు. 5 జ్ఞానేంద్రియాలకి 5 విషయ వస్తువులున్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఈ విధంగా జీవి 5 విషయ వస్తువుల వైపుకి తన దృష్టిని మరలుస్తూ ఉంటాడు. అలాగే రథం అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా రథ కల్పన చెప్పబడింది. ప్రశ్న 17, వృక్ష కల్పన అంటే సంసార వృక్షం గురించిన కల్పనను వివరించండి. ఊర్ధ్వమూలో అవాక్షేఖ ఏష అశ్వత్థః సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే నాత్యేతి కశ్చన ఏతద్వై తత్. వృక్షానికి సంసారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మహత్వం. అశ్వత్థ వృక్షం చాలా పెద్దది. ప్రపంచం కూడా చాలా పెద్దది. పరిమితి లేదు. ఆది అంతరహితత్వం. ప్రవాహ నిత్యత్వాన్ని కూడా అంటారు దీన్ని. చెట్టు నుంచి విత్తనం, విత్తనం నుంచి చెట్టు వచ్చినట్టుగా కనిపిస్తాయి. విత్తు ముందా చెట్టు ముందా దీనికి జవాబు చెప్పలేం. ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రవాహం. అలాగే జగత్తు కూడా
మన కర్మల వల్ల జగత్తు వచ్చింది. కర్మ నుంచి జన్మ, జన్మ వల్ల కర్మ. ఇది ఒక వృత్తం. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి, మళ్ళీ ప్రళయంలో అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఈ వృక్ష కల్పనలో మూడో అంశం అనిర్వచనీయత్వం. ఏది కారణమో ఏది కార్యమో చెప్పలేం. ముందు అంశానికి దగ్గరగా ఉంది ఇది. చెట్టు నుంచి చూస్తే విత్తనానికి చెట్టు కారణం, విత్తు నుంచి చూస్తే చెట్టుకి విత్తు కారణం. అలాగే కర్మ ఫలానికి, ఫ్రీవిల్కి కార్యకారణ సంబంధం ఉంటుంది. నాలుగో అంశం మూలత్వం. కనబడని వేరు కనబడే చెట్టు కింద ఉంది. వేరు ఉందని తెలుసు, అది ఆధారం చెట్టుకి. అలాగే కనబడే ఈ జగత్తు నుంచి కనబడని బ్రహ్మం తెలుసుకోవచ్చు. కార్యం నుంచి కారణం తెలుసుకోవడం బ్రహ్మం తెలుసుకునే మార్గాల్లో ఒకటి. కనబడని ఆధారం ఇంద్రియ అగోచరమైన బ్రహ్మను కనబడే నామరూపాల నుంచి తెలుసుకోవడం. దీన్ని తటస్థ లక్షణం అంటారు. జగత్కారణం బ్రహ్మ, ఇది తటస్థ లక్షణం. శాఖావత్వం. పైన, మధ్య, కింద అనేక శాఖలుంటాయి చెట్టుకి. జగత్తు కూడా అలాగే అనేక లోకాలు. ఊర్ధ్వలోకాలు, భూలోకము, పాతాళ లోకాలు. ఫలవత్వం. ఏ చెట్టుకైనా 3 ఫలాలుంటాయి. తీపి, చేదు, ఓ మోస్తరు రుచి. అలాగే జగత్తుకు 3 ఫలాలుంటాయి. సుఖం, దుఃఖం, మిశ్ర ఫలం. ఇంకా ఆశ్రితత్వం. చెట్టుకున్న ఫలాల కోసం చెట్లని ఆశ్రయించి అనేక పక్షులుంటాయి. అలాగే ఈ జగత్తును ఆశ్రయించి అనేక జీవులుంటాయి. ఇది వృక్ష కల్పన. ప్రశ్న 18. 2 పక్షుల దృష్టాంతం ముండకోపనిషత్తులో వస్తుంది. ఇక్కడ కూడా ఋతం పిబంతం అనే మంత్రంలో పక్షుల గురించి ప్రత్యేకించి పేర్కొనకపోయినా ఆ విషయం వస్తుంది. అది వివరించండి. ఈ పక్షి కల్పన ముండకోపనిషత్తులో ఇలా ఇవ్వబడింది. ద్వా సుపర్ణా సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యః అభిచాకసీతి. ఇది ముండకోపనిషత్తులో ఉంది. ఎప్పుడూ కలిసి తిరిగే ఒకే విధమైన 2 పక్షులు ఒక చెట్టు మీద కూర్చుని ఉన్నాయి. వాటిలో ఒకటి పిప్పలం పండుని ఆస్వాదిస్తూ తింటోంది. ఇంకొక పక్షి కేవలం చూస్తోంది, ఏమీ తినటం లేదు. ముండకోపనిషత్తులోని పక్షి కల్పన కఠోపనిషత్తులో ఏ విధంగా చెప్పబడింది? జీవాత్మ పరమాత్మలు ఏం చేస్తున్నారు అని చూస్తే, పిప్పలం పండుని తినే పక్షి జీవాత్మ, తినకుండా సాక్షిగా చూసే పక్షి పరమాత్మ. అయితే కఠోపనిషత్తులో ఇలా వచ్చింది, ఋతం పిబంతౌ అని. అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారు. కర్మఫలం సత్యంలాగా ఖచ్చితంగా తప్పించుకోలేంది, జరిగి తీరుతుంది. మన కర్మఫలం వేరే ఎవరికి వెళ్ళదు, అందువల్ల ఖచ్చితం, మార్చడానికి వీలు లేనిది. మరి తండ్రి ఆస్తి కొడుకు అనుభవిస్తున్నాడు కదా అనుకుంటే అది తప్పు. తండ్రి ఆస్తి అనుభవించే సుకృతం ఉండబట్టే అలాంటి తండ్రికి కొడుకు అవుతాడు. కర్మ ఫలాన్ని ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేం, అనుభవించి తీరాలి. అలాగే కానున్నది కాకమానదు అన్నట్టుగా మన పాపమో పుణ్యమో పండి తీరుతుంది. ఇవి పరస్పర భిన్న భావాల్లాగా, లేదా పరమాత్మ కూడా కర్త భోక్త అవడ. ఇక్కడ క్షత్రియ న్యాయం ద్వారా జీవుడు మాత్రమే కర్మఫలం అనుభవిస్తున్నాడు. పరమాత్మకు కర్మఫలం ఉండదని,
చెబుతారు శంకరాచార్యుల వారు. తర్వాత కొన్ని కాన్సెప్ట్లు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ ఒకసారి నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్లను అడుగుతాము. ప్రశ్న 19, చేయి కాంతి దృష్టాంతం వివరించండి. మన చేయి కనబడడానికి కారణం కాంతి. కాంతి చేతి మీద పడి ప్రతిబింబిస్తుంది. ఆ ప్రతిబింబమే మనకి చేయిలా కనబడుతుంది. కాంతికి చేయికి గల విశ్లేషణ చూద్దాం. 5 అంశాలు పరిశీలిద్దాం. కాంతి చేతిలో ఒక భాగం గాని ఒక లక్షణం గాని కాదు. చేతి నుంచి ఉత్పత్తి చెందింది కూడా కాదు. కాంతి స్వతంత్రమైనది. అది చేయి అంతటా వ్యాపించి చేతిని ప్రకాశింపజేస్తుంది. కాంతి చేయి సరిహద్దులకే పరిమితం కాలేదు. చేయి కనుమరుగైతే కాంతి నాశనం కాదు. అలా చేయి తీసివేసినా కూడా కాంతి ఉంటుంది. కాంతి చేయి లేకపోతే ఉంటుంది కానీ కనబడదు. దాన్ని ప్రతిబింబింపజేసే చేయి లేదు కాబట్టి అది కనిపించట్లేదు. అంత మాత్రాన కాంతి లేనట్టు కాదు. దీన్నే చైతన్యానికి వర్తింపజేద్దాం. కాంతి బదులు చైతన్యాన్ని, చేయి బదులు శరీరాన్ని ఊహించుకోండి. 5 చైతన్య లక్షణాలు. చైతన్యం శరీరంలో ఒక భాగం గాని లక్షణం గాని కాదు. శరీరాన్నించి ఉత్పత్తి చెందింది కూడా కాదు. చైతన్యం స్వతంత్రమైనది. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. శరీరం నాశనమైతే చైతన్యం నాశనం కాదు. అలా శరీరం పతనం చెందాక కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది కానీ కనబడదు. దాన్ని ప్రతిబింబింపచేసే శరీరం లేదు కాబట్టి అది కనిపించదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ప్రశ్న 20, అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి 4 దశల వారీగా చేరుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఆ దశలను మళ్ళీ ఒకసారి చెప్పండి. మొత్తం వేదాంతాన్ని 4 దశలుగా చెప్పవచ్చు. మొదటిది ఆత్మానాత్మ వివేకం. మనని 2 భాగాలుగా విడదీసి చూడడం నేర్చుకోవాలి. పాంచభౌతిక సహిత అనాత్మ జడం, పాంచభౌతిక రహిత ఆత్మ నిత్య చైతన్యం. ఉదాహరణకు చేయి కాంతి చాలా దగ్గరగా ఉన్న 2 విభిన్నమైనవి. కాంతిని విడదీసి చూడడం నేర్చుకోవాలి. అలాగే అచేతన శరీరాన్ని, చైతన్యాన్ని విడదీసి చూడడం నేర్చుకోవాలి. చైతన్యానికి ఉన్న 5 లక్షణాలను గుర్తుంచుకోవాలి. నేను దేహాన్ని, నేను బుద్ధిని అనే ఆలోచనలు మాని నేను శుద్ధ చైతన్యాన్ని అని అనుకోగలగాలి. చైతన్యం నాలోనే లేదు, అందరిలోనూ ఉంది. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అని తెలుసుకోవాలి. నాలో చైతన్యం ఉంది అన్న స్థాయి నుంచి నేను ఆత్మని, చైతన్యాన్ని, ఈ చైతన్యంలోనే అన్ని శరీరాలు ఉన్నాయి అన్న స్థాయికి ఎదగాలి. 4 దశలు మళ్ళీ చూద్దాం. మొదటి దశ శరీరం వేరు, చైతన్యం వేరు. రెండో దశ నేను చైతన్యాన్ని, శరీరాన్ని కాదు. మూడో దశ నేను సర్వవ్యాపక చైతన్యాన్ని. 4వ దశ ఆత్మనైన నాలోనే అన్ని శరీరాలు ఉన్నాయి. ఈ విధంగా నేనే ఈ జగత్తంతా, నేనే సర్వము, సర్వవ్యాపకము, నిత్యము, సత్యము
అధిష్టానము అని తెలుసుకోవడమే అహం బ్రహ్మ అస్మి. ప్రశ్న 21. రజ్జు సర్ప భ్రాంతి వివరించండి. సోమదత్తుడు క్రీనీడలో పామును చూసి బాగా జడుచుకున్నాడు. పాము అంటూ చెమటలు కక్కుతున్నాడు. భయోత్పాతంతో గజగజ వణుకుతున్నాడు. పాము బుసలు కొడుతుందన్నాడు. అది కట్లపాము అన్నాడు. అలా వెళ్తున్న ఆప్తుడు ఒక బ్యాటరీ లైట్ని తీసుకొచ్చి అక్కడ కాంతి పడేలా చేశాడు. కాంతి పడేసరికి అది ఒక తాడు మాత్రమే అని తెలిసింది. అతని భయం కాస్త మటుమాయం అయిపోయింది. తాడును తీసి పక్కకు విసిరేశాడు. ఇప్పుడు అతని అనుభవాన్ని మనం కాదంటం లేదు, అందులో ఏమాత్రం నిజం లేదు అంటున్నాం అంతే. నిజం గ్రహించడానికి అతను ఏం చేయాలి? పామును పారద్రోలడానికి కర్రతో అదిరించాలా? పాము మంత్రం వేయాలా? పాముని పట్టేవాన్ని పిలవాలా? ఏం చేస్తే పాము పోతుంది? కాంతి పడగానే పాము పోయింది. పాము మాయమైంది. పాము ఎక్కడికి పోయింది? అసలు పాము ఉంటేగా పోవడానికి. పాము నిజంగా లేదు. అక్కడ నిజంగా ఉన్నది తాడు మాత్రమే. సోమదత్తుడు గతంలో అనేక సందర్భాల్లో పామును చూశాడు. పాము గురించి అనేక కథలు విన్నాడు. పాము గురించి అతని మనసులో భయానకమైన భావాలు ఎన్నో పదిలిపరుచుకున్నాడు. ఇప్పుడు తాడును చూడగానే పాము అనుకుని లేని భయాన్ని, కొని తెచ్చుకున్న భయాన్ని, అనవసరమైన భయాన్ని పొందాడు. ఇది పాము అనే అజ్ఞానం వల్ల కలిగింది. పాము అనే అజ్ఞానం పోవాలంటే మార్గం అది తాడు అని తెలుసుకోవడం మాత్రమే. అంటే తాడు గురించిన జ్ఞానం కలగాలి, వేరే మార్గం లేదు. అది తాడు అని దృఢంగా తెలిసాక పాములో తోక గాని కొంచెం ముక్క గాని అక్కడ ఉంది అని అనడానికి వీల్లేదు. నాకింకా కూరలు కనిపిస్తున్నాయి అన్నాడా, అతన్ని డాక్టర్కి చూపించాల్సిందే. తాడు పాముగా చూడడం వల్ల 2 పొరపాట్లు జరుగుతున్నాయి అంటోంది శాస్త్రం. మొదటిది తాడును తాడుగా తెలుసుకోకపోవడం. దీన్ని అగ్రహణము అంటారు. దీంతో సరిపెట్టట్లేదు. తాడును మరొకటిగా భావిస్తున్నాడు. తాడును పాము అనుకుంటున్నాడు. దీన్ని అన్యథాగ్రహణం అంటారు. అలాగే జీవి తాను అల్పుడను, అసమర్థుడను, సామాన్యుడను అని దిగులు చెంది తనలో నిజంగా లేని కొరతను దర్శిస్తూ ఉంటాడు. నిజానికి అతని స్వరూపంలో బ్రహ్మ. ఏ కొరత లేనివాడు, ఏ వెలితి లేనివాడు. జీవితాను బ్రహ్మను అని తెలుసుకోకపోవడం అగ్రహణం. తాను దేహాన్ని, తాను మనస్సుని, తాను బుద్ధిని అని పొరపడడం అన్యథాగ్రహణం. ప్రయోజనం బ్రహ్మనిష్టలో ఉన్న జ్ఞానికి ఏ వెలితి లేదు, ఏ కొరత లేదు. ప్రశ్న 22. ఈ కాన్సెప్ట్ లేనిదే అసలు వేదాంతం బోధించలేము అని మీరు పదే పదే చెప్తుంటారు. ఆ కాన్సెప్ట్ని మళ్ళీ చెప్పండి. అది అధ్యారోప అపవాదము అని మీరు చెప్తూ ఉంటారు. దాన్ని వివరించండి. అధ్యారోపము, అపవాదము, దీన్ని 4 దశల్లో మనం తెలుసుకోవచ్చు. మొదటి దశలో ఇదిగో ఈ కుండ ఒక కార్యము, ఎందుకంటే ఇది తయారు చేయబడింది కాబట్టి. రెండో దశ కుండ కార్యం కాబట్టి ఒక కారణం ఉండాలి. కారణము మట్టి. ఇది అధ్యారోపము. అంటే కుండను మట్టి మీద అధ్యారోపం చేశాం. మూడో దశ మట్టికి భిన్నంగా స్వతంత్రంగా కుండ లేదు. కుండ అనే పదార్థం లేదు కాబట్టి కుండ అనే కార్యం మిథ్య. నాలుగో దశ కుండ మిథ్యా కార్యమైతే మట్టికి కారణత్వ హోదా లేదు. మట్టి లేదు అనకూడదు. అంటే మట్టి సత్యము, కుండ మిథ్య. ఇది అపవాదం. దీన్ని అధ్యారోప అపవాదము అంటారు. ఇదే సృష్టికి వర్తింపజేద్దాం.
మొదటి దశ జగత్తు కార్యము, సృష్టింపబడింది కాబట్టి. రెండో దశ జగత్తు కార్యం కాబట్టి బ్రహ్మ కారణము. ఇది అధ్యారూపము. ఇందులో బ్రహ్మ మీద జగత్తుని అధ్యారూపం చేశాం. మూడో దశ బ్రహ్మకు భిన్నంగా స్వతంత్రంగా జగత్తు లేదు, అంటే జగత్తు మిథ్య. నాలుగో దశ జగత్తు మిథ్యా కార్యమైతే బ్రహ్మకు కారణత్వ హోదా లేదు, బ్రహ్మ లేడు అనకూడదు. ఇది అపవాదము. సృష్టి ప్రకరణంలో అధ్యారూప అపవాదం వస్తుంది. కార్యేహి కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం తదో గచ్చేత్ అవశిష్టం భవేన్మునిః. అపరోక్షానుభూతులని శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఇలా ఉంది: కార్యంలోనే కారణం ఉంటుంది. కారణం కార్యానికి అధిష్టానం, సత్యం, నిత్యం, సారం కనుక కార్యానికి స్వతంత్రంగా ఉనికి లేదు. కార్యాన్ని మిథ్యగా తోసిపుచ్చాలి. కార్యం లేనప్పుడు కారణత్వం కూడా లేదు. కారణత్వాన్ని తోసిపుచ్చాక సాక్షిభూతంగా చూస్తున్న మునివర్యుడు అంటే ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇది అధ్యారూప అపవాదం బోధించేటటువంటి శ్లోకము. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. దీన్ని అధ్యారూప అపవాదము అంటారు. ప్రశ్న 23. కొన్ని నిర్వచనాలు చెప్పేటప్పుడు స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అని చెప్పారు. స్వరూప లక్షణం, తటస్థ లక్షణం అంటే ఏమిటో వివరించండి. ఒక ఇంటి అడ్రస్ కావాలనుకుందాం. ఫలానా ఊర్లో ఫలానా వీధిలో కాకివాలిన ఇల్లు అన్నారంటే అది తటస్థ లక్షణంతో ఆ అడ్రస్ చెప్పినట్టు. తటస్థ లక్షణం మారిపోతూ ఉంటుంది. కాకి ఆ ఇంటి మీద ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అదే ఇంటి ముందు నల్ల గేటు, ఇంటి మీద రామ్ విలాసం రాసి ఉంటుంది అని వివరాలు ఇచ్చారనుకోండి, అది మారదు. అప్పుడు ఆ ఇంటి గురించి స్వరూప లక్షణంతో చెప్పినట్టు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం. జగత్కారణం బ్రహ్మ అనేది బ్రహ్మ యొక్క తటస్థ లక్షణం. ప్రశ్న 24. కుండ, మట్టి దృష్టాంతం లేకుండా మీ బోధ జరగదు, దాని గురించి మీరు ప్రత్యేకంగా చెప్తారు అని అందరూ అంటారు. ఆ కుండ, మట్టి దృష్టాంతాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి. కుండ, మట్టి గురించిన విశ్లేషణ. ఈ కుండ బరువు 1/2 కిలో ఉందనుకున్నాం. ఈ బరువు కుండదా, మట్టిదా? కుండది అంటే సరికాదు. మట్టి బరువే కుండ బరువు. కుండ ఆకారం మట్టి నుంచి వచ్చిందా, కుండ నుంచి వచ్చిందా? కుండ నుంచి వచ్చింది అంటే మట్టి లేకుండా కుండేది? కుండకు ఆకారం ఏది? కాబట్టి మట్టి నుంచి దానికి ఆకారం వచ్చింది. అంటే బరువు కుండది కాదు, ఆకారం కుండది కాదు. ఇది ఎర్ర కుండ. సరే, ఈ ఎర్ర రంగు కుండదా, మట్టిదా? కుండది కానే కాదు. ఎర్ర మట్టితో చేస్తే ఎర్ర కుండ, నల్ల మట్టితో చేస్తే నల్ల కుండ. ఈ విధంగా తయారవుతాయి కుండలు. అంటే బరువు కుండది కాదు, ఆకారం కుండది కాదు, రంగు కుండది కాదు. పోనీ నేను ముట్టుకుంటున్నది కుండేనా? మట్టిని ముట్టుకోకుండా కుండను ఎలా ముట్టుకుంటారండి? తమాషా చూడండి. మట్టిని ముట్టుకుని మీరు అదే కుండ అంటున్నారు. మీరు స్పృశించేది మట్టిని మాత్రమే. మరి నేను చూసేది కుండ అంటారా? నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మట్టిని చూడకుండా కుండని చూడగలరా? చూడలేరు. అంటే మీరు మట్టిని చూస్తూ కుండ అంటున్నారు. అది తప్పు కదా. ఇప్పుడు మీరు స్పృశించేది మట్టి, చూసేది మట్టే. ఇందులో ఈ కుండలో
నీరు పోసుకుని తాగుదాం. ఈ నీటి రుచి కుండదా? సారీ, అది మట్టి నుంచి వచ్చింది. కొంచెం మట్టి రుచి కలిసింది. మట్టి వాసనే మీరు పీల్చేది. ఇప్పుడు మీరు స్పృశించేది మట్టి, చూసేది మట్టే, రుచి చూసేది మట్టే, వాసన మట్టిదే. పోనీ శబ్దం కుండదని అందామా? మీరు కుండ మీద కొట్టాననుకుంటున్నారు, మట్టి మీద శబ్దం చేశారు. శబ్దం కూడా మట్టిదే. మీరు స్పృశించేది మట్టే, చూసేది మట్టే, వాసన చూసేది మట్టే, రుచి చూసేది మట్టే, శబ్దం వింటున్నది మట్టి నుంచే. కుండ అంటే కుండ స్పర్శ, రూపం, రసం, గంధం, శబ్దం అన్నీ మట్టివే. అంటే కుండ స్పర్శ, కుండ రూపం, కుండ రసం, కుండ గంధం, కుండ శబ్దం అన్నీ మట్టివే. మరి కుండ అంటున్నారు కదా, అది ఎక్కడుంది? అది మనోకల్పితమే, నామ మాత్రమే. పదార్థంగా కుండలేదు, యథార్థంగా కూడా కుండలేదు. ప్రశ్న 25. గురువుగారు, కఠోపనిషత్తులో ఒక సందర్భం మీద మాకు ఒక చిన్న సందేహం ఉంది. అదేమిటి అంటే, మామూలుగా మీరు వేదాంతంలో చెప్పేది భూలోకాన్ని మాత్రమే కర్మభూమిగా వర్ణిస్తారు, తక్కిన లోకాలని భోగభూములు అంటారు. అంటే భూలోకంలో మాత్రమే, అది కూడా మనిషికి మాత్రమే ఆగామి కర్మలు వచ్చి చేరుతాయి అని అంటారు. కానీ అక్కడ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి అతిథిగా వెళ్ళినప్పుడు ఆయన 3 రోజులు లేడని, అందువల్ల నచికేతుడు అన్నపానాదులు లేకుండా 3 రోజులు గడిపాడని, యమధర్మరాజు తిరిగి రాగానే అతని కుటుంబం బ్రాహ్మణుడైన అతిథి అన్నపానాదులు లేకుండా ఉండటం వల్ల నీకు ప్రత్యవాయ పాపం వస్తుంది, నువ్వు వెళ్ళి అతనికి అతిథి సత్కారాలు చేయి అని చెప్పినట్టుగా వర్ణిస్తారు. మరి యమధర్మరాజుది కూడా భోగ శరీరమే కదా, ఆయనకి ప్రత్యవాయ పాపం వస్తుందని ఎలా చెప్పారు? ఒకవేళ ఆయనకి ప్రత్యవాయ పాపం వస్తుంది అంటే ఆయనని కర్తగా భావించినట్టు అవుతుంది కదా. ఒక్క భూలోకంలోనే జీవిని కర్త భోక్త అంటారు, మిగతా వాటిల్లో భోక్త మాత్రమే అంటారు కదా. మరి దీన్ని ఎలా మీరు వివరిస్తారు? ఈ సమస్యకు పరిష్కారం మీరు ఎలా చెప్తారు? ఇక్కడ మనం కఠోపనిషత్తులోని మంత్రం 1:1:8 ఆశా ప్రతీక్షేలో చెప్పబడిన అంశం చూస్తున్నాం. అతిథిగా వచ్చిన బ్రాహ్మణికి ఆతిథ్యం సత్కారము చేయని వానికి ప్రత్యవాయ పాపం వస్తుందని, దాని ఫలితంగా ఆ గృహస్థుకు సత్సాంగత్యము, సూనృతము, ఇష్టాపూర్తముల పుణ్యఫలము, ఆశా ప్రతీక్షలు, సకల పుత్ర పశు సంపదలు నశిస్తాయని శాస్త్రంలో చెప్పబడింది. ప్రత్యవాయ పాపం అంటే వేదం నిర్దేశించిన విధిని చేయకపోతే వచ్చే పాపం. ఇదంతా యమధర్మరాజును కర్తగా భావించినట్టయితే రావచ్చు. యమధర్మరాజు భోగ భూమిలో ఉన్నాడు కనుక ఆయన కర్త కాదు, భోక్త మాత్రమే. శాస్త్రంలో జీవుడు స్వర్గాది లోకాల్లో కర్మలు చేయరని, కేవలం భోక్తులుగా మాత్రమే ఉంటారని చెప్పబడింది. అందుకే వాటిని భోగభూములు అన్నారు. యమధర్మరాజుకు ప్రత్యవాయ పాపం వస్తుంది వంటి వాక్యాలు వస్తే వాటిని అర్ధవాద వాక్యాలు అంటారు. అర్ధవాద వాక్యాలు అంటే ఒక విషయాన్ని పొగడడానికి గాని, ఒక వ్యక్తిని ఉత్సాహపరచడానికి గాని వాడే వాక్యాలు. అర్ధవాద వాక్యాల అర్థం యథాతథంగా తీసుకోకూడదు. ఇక్కడ అర్ధవాద వాక్యాలు కేవలం మానవులకు ఒక ధర్మాన్ని ప్రబోధించే వాక్యాలు అని అర్థం చేసుకోవాలి. అంటే అది మానవులకు జీవన విధానాన్ని నిర్దేశించి చెప్పిన వాక్యాలు, కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నమాట. దీని అర్థం అతిథి సత్కారాలు చేయకపోతే భూలోకంలో మానవులకు ప్రత్యవాయ పాపం వస్తుంది అని చెప్పినట్టు.
ప్రశ్న 26. కఠోపనిషత్తులో ప్రత్యేకించి పురుషార్థాల గురించి వచ్చినప్పుడు ప్రేయో మార్గము, శ్రేయో మార్గము అనే పదాలు వస్తాయి. వాటిని వివరించండి. శ్రేయో మార్గము, ప్రేయో మార్గము రెండు విభిన్న మార్గాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ పురుషార్థాల్ని ప్రేయో మార్గమని, మోక్ష పురుషార్థాన్ని శ్రేయో మార్గమని అంటారు. వాటిలో శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్న వారు విజయం సాధిస్తారు. ప్రేయో మార్గాన్ని ఎన్నుకున్న వారు ఆధ్యాత్మిక లక్ష్యం నుంచి పతనం చెందుతారు. ప్రేయో మార్గము కర్మ మార్గము, శ్రేయో మార్గము జ్ఞాన మార్గము. ప్రేయో మార్గము ప్రవృత్తి మార్గము, శ్రేయో మార్గము నివృత్తి మార్గము. మనుష్యులకు ప్రియమైనది ప్రేయో మార్గము, మనుష్యుల శ్రేయస్సు కోరేది శ్రేయో మార్గం. వేదాల్లో 2 భాగాలున్నాయి, వేద పూర్వము, వేద అంత భాగము. వేద పూర్వభాగము కర్మ ప్రధానమై ఉంటుంది. కర్మకాండలో అనేక కాయిక, మానసిక, వాచిక కర్మలు ఉంటాయి ధర్మార్థ కామాలు పొందడానికి. వేదాంత భాగము జ్ఞాన ప్రధానంగా ఉంటుంది. దీనివల్ల మోక్షం కలుగుతుంది. వేదాంత భాగాన్ని ఉపనిషత్తులని కూడా అంటారు. కర్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి అనేక తేడాలున్నాయి. కర్మ మార్గము అనాత్మ సుఖాన్ని ఇస్తుంది. బాహ్య వస్తువుల మీద దృష్టి పెడతాం కర్మ మార్గంలో. చుట్టూ ఉన్నవారు మారాలి అనుకుంటాం, బాహ్యముఖంగా చూస్తాం. దీన్ని ప్రేయ మార్గము, ప్రవృత్తి మార్గము అంటారు. ఇది మనకు ప్రియమైనది. కర్త, భోక్త అనేటటువంటి భావన ఉంటుంది కర్మ మార్గంలో. ఇహపర సుఖాల్ని ఈ కర్మ మార్గం ఇస్తుంది. ఇక జ్ఞాన మార్గం ఆత్మానందాన్ని ఇస్తుంది. నేనేమిటి అన్న విషయం మీద దృష్టి పెడతాం జ్ఞాన మార్గంలో. నేను మారాలి అనుకుంటాం జ్ఞాన మార్గంలో, అంతర్ముఖలం అవుతాం. దీన్ని శ్రేయో మార్గము, నివృత్తి మార్గము అంటారు. ఇది మనకు శ్రేయస్కరమైనది. అకర్త, అభోక్త అనే నిష్టలో ఉంటాం జ్ఞాన మార్గంలో. జ్ఞాన మార్గం మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ప్రశ్న 27. త్రిభిసంధిం త్రికర్మకృత్ త్రినాచికేత పదాలను వివరించండి. త్రిభిః సంధిం 3 రకాల సంబంధ బాంధవ్యాలు ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు అదే మనస్తత్వ శాస్త్రంలో కూడా చెప్తున్నారు. 1 మాతృమాన్ భవతి, తల్లి వాత్సల్యాన్ని పొందాలి. 2 పితృమాన్ భవతి, లౌకిక విషయాల్లో తండ్రి సూచనలు ఉండాలి. 3 ఆచార్యవాన్ భవతి, పూర్వం గురుకులంలో ఉండేవారు వీరిని శిష్యుడు లేదా అంతేవాసి అంటూ ఉండేవారు. ఆచార్యుని బోధ పొందాలి అంటే తల్లి వాత్సల్యాన్ని అనుభవించాలి, తండ్రి సూచనలని పాటించాలి. గురుకులంలో గురువుగారి యొక్క శుశ్రూష చేస్తూ ఆ శాస్త్ర అధ్యయనం చేయాలి. అంటే తల్లి, తండ్రి, ఆచార్యుడు ఈ 3 ఉన్నవారు త్రిభిః సంధిం అంటారు. 3 సంబంధ బాంధవ్యాలు ఉన్నవాళ్ళు. బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో జనకుడు యాజ్ఞవల్కను తనకు బోధించమని కోరితే ఇంతవరకు తక్కిన ఋషుల నుంచి ఏం నేర్చుకున్నాడో చెప్పమంటాడు. అప్పుడు జనకుడు తాను 6 ఆచార్యుల నుంచి నేర్చుకున్నానని, వారు చెప్పింది సత్యమేనని చెప్తాడు. అది సత్యమని నిరూపించడానికి వారందరికీ తల్లి, తండ్రి, గురువు ఉన్నారని చెప్తాడు. అందువల్ల తల్లి, తండ్రి, గురువు ఉన్నవారికి శ్రేష్టమైన జ్ఞానం ఉంటుందని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఇంకో 3 తీసుకుంటే శృతి, స్మృతి, గురువుల జీవన విధానం వస్తుంది. లేదా ప్రత్యక్ష, అనుమాన, ఆగమ శాస్త్రాలు అనవచ్చు. ఈ 3 రకాల్లో ఏ 3 తీసుకున్నా జ్ఞానుడు ప్రకృతి, ధార్మిక విలువలు కలగలిపినట్టు అవుతుంది. త్రికర్మకృత్ 3 ప్రాథమిక కర్మలు.
ఇజ్య, అధ్యయనం, దానం. ఇద్య అంటే ప్రార్థన, అంటే యజ్ఞాలు చేయడం. అధ్యయనం, శాస్త్ర పఠనం. అధ్యయనం అంటే శాస్త్ర పఠనం. చాలామంది నాకు భక్తి మార్గం చాలు, శాస్త్రపట్నం వద్దు అనుకుంటారు. అది దురదృష్టకరమైనటువంటి అపోహ. దానం అంటే మనకి ఉన్నంతలో కొంత దానం చేయడం. ఈ 3 ప్రాథమిక కర్మలు, త్రికర్మకృత్. ఈ 3 కర్మలు చేసిన వాణ్ణి త్రికర్మకృత్ అంటారు. త్రినాచికేత, నాచికేత యజ్ఞం 3 సార్లు చేయాలి. జ్ఞానకర్మ సముచ్చయ ఫలం బ్రహ్మలోక ప్రాప్తి, శుక్లగతి ద్వారా తర్వాత క్రమముక్తి కలుగుతుంది. ఉపాసన సహిత నాచికేత యజ్ఞం చేస్తే దాన్ని జ్ఞానకర్మ సముచ్చయము అంటారు. అలా చేసిన వ్యక్తి బ్రహ్మలోక ప్రాప్తి చెంది జన్మ మృత్యువులను తప్పించుకుని అమృతత్వాన్ని పొందుతారు. కానీ ఇది మోక్షం కాదు, ఆపేక్షిక అమృతత్వంగా తీసుకోవాలి. ప్రశ్న 28. కర్మ సిద్ధాంతం గురించి చెప్పినప్పుడల్లా ఈ పదాలను వింటూ ఉంటాం, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు అని. వీటి గురించి వివరంగా చెప్పండి. సంచిత కర్మలు. సంచిత కర్మలు అంటే గత జన్మల నుంచి పోగు చేసుకుని వచ్చిన కర్మలు. ఈ జన్మలో కొన్ని మాత్రమే అనుభవిస్తాం, మిగతావి సంచిలో పోగై ఉంటాయి. అనేక అనుభవాలనిచ్చే సంచిత కర్మలను దగ్ధం చేయడానికి జీవి అంతులేని జన్మలు పొందుతూనే ఉండాలి. ఇక ప్రారబ్ధ కర్మలు. ప్రస్తుత జన్మ ఆరంభం అవడానికి సంచిత కర్మల్లో కొన్ని కర్మలు అనుభవానికి సిద్ధంగా ఉంటాయి. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. ఇలా ఆరంభించబడిన కర్మలు ప్రారబ్ధ కర్మలు. ఈ జన్మలో అనుభవిస్తాం వాటిని. ఆగామి కర్మలు. ఆత్మజ్ఞానం రాకముందు పోగు చేసుకుంటున్న కర్మల్ని ఆగామి కర్మలు అంటారు. ఈ కర్మఫలం దాని తీవ్రతను బట్టి ప్రారబ్ధంగా లేదా సంచితంగా మారుతుంది. జ్ఞానం పొందాక నేను అకర్త, అభోక్త అనుకుని కర్మ చేయడం వల్ల ఎన్ని పనులు చేసినా జ్ఞానికి ఆగామి కర్మలు అంటావు. కర్మలు పుణ్యపాపాలు పుట్టిస్తాయి అనేది సాధారణ కర్మ సిద్ధాంతం. కాబట్టి జ్ఞానిని పూజించిన వారికి జ్ఞాని పుణ్యం, జ్ఞానిని నిందించిన వానికి జ్ఞాని పాపం వెళ్తాయి అని తత్వబోధలో వస్తుంది మనకి. ప్రశ్న 29. కొన్ని ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ నిధిధ్యాసనం గురించి వివిధ కోణాల్లో చూస్తాం. ఇక్కడ నిధిధ్యాసనానికి మీరు సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, బ్రహ్మాభ్యాస నిధిధ్యాసనం, సమాధి రూప నిధిధ్యాసనం అనే పదాలు వాడారు. వాటిని మళ్ళీ ఒకసారి వివరించండి. సవికల్ప సమాధి. శ్రవణ మననాలు చేశాక, నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడ్డాక మొదట్లో నేను ఆత్మను అనే వృత్తిని ప్రయత్నపూర్వకంగా ప్రవేశపెట్టాలి. ఆత్మ లక్షణాలన్నీ నా లక్షణాలు అనే ఆత్మనిష్టలో నిలబడడానికి ప్రయత్నం చేయాలి. అలా ఆత్మ ధ్యాసలోనే నిలవడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని సవికల్ప సమాధి అంటారు. అభ్యాస బలం వల్ల ఆత్మనిష్ట సహజంగా ఏర్పడుతుంది. నేను ఆత్మను అనే స్ఫురణ నిరంతరం వ్యవహారం నడుస్తున్న మనసులో మెదులుతూ ఉంటుంది. ఈ సహజ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. శ్రవణ మననాలు చేశాక నిధిధ్యాసన 2 రకాలుగా చేయవచ్చు. బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనము లేదా సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనము. బ్రహ్మాభ్యాస నిధిధ్యాసనము అంటే శాస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ వినడం, మళ్ళీ రాయటం, ఇతరులకు బోధించడం మొదలైనవి.
సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటే సర్వ అధిష్టానమైన బ్రహ్మను నేనే లేదా జగత్తు మిథ్య అన్న ఆలోచనని పదే పదే ధ్యానించడం. ఈ రెండు పద్ధతుల్లో బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం మెరుగైనదని, ఇది చేస్తే చాలని పంచదశలో స్వామి విద్యారణ్య వారు పేర్కొన్నారు. బోధ పూర్తిగా అర్థం కాక దాన్ని ఒక విద్యగా మాత్రమే పరిగణించిన వారికి సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం కావాలి. బాగా అర్థమైన వారికి, ఆత్మవిద్యను జీర్ణించుకున్న వారికి అసలు ఏ నిధిధ్యాసనమో అవసరం లేదు. కేవల శ్రవణ మననాలే చాలు. అదే బ్రహ్మాభ్యాస నిధిధ్యాసనము. ఆఖరి ప్రశ్న 30. మీరు కఠోపనిషత్ చెప్తున్నప్పుడు ఎన్నోసార్లు ఈ లైన్ కోట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవిస్తున్న నేనే ఎప్పటికీ అది అనుభవించబడే వస్తువు ఎన్నటికీ కాదు అని. దీన్ని మీ కఠోపనిషత్ పుస్తకం మీద సెంట్రల్ థీమ్ గా కూడా వేశారు. దీన్ని ఒకసారి వివరంగా చెప్పండి. ఎత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుస్తోత్రం తదపాణిపాదం. ముండకోపనిషత్తులోని మంత్రం. ఆత్మను చూడలేము, అర్థం చేసుకోలేము. ఆత్మకు ఉత్పత్తి లేదు, రంగు లేదు, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు లేవు. అటువంటి ఆత్మను మనకి అర్థమయ్యేలా చేయాలి గురువుగారు. 3D సినిమాకి ప్రత్యేకమైన కళ్ళజోడు ఇచ్చినట్టుగా వేద శాస్త్రానికి గురువు ప్రత్యేకమైన కళ్ళజోడిస్తాడు. ఇన్నాళ్ళు మనం నేర్చుకున్న పద్ధతిని డైకాటమీ అంటాం. అంటే సాధకుడు వేరు, జ్ఞాన వస్తువు వేరు. బద్రీనాథ్ గురించి వింటే దాన్ని ఊహించుకుంటాం, వెళ్ళి చూడాలనుకుంటాం. ఇక్కడ బద్రీనాథ్ వేరు, నేను వేరు. అలాగే జగత్కారణ బ్రహ్మ సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఇటువంటి వర్ణనలు వింటూ ఉంటే చుట్టూ చూసి నాకు బ్రహ్మ గురించి తెలిసింది. వర్ణనంతా విన్నాను, ముఖాముఖి కలవాలి. ధ్యానంలో కలుస్తారా అనకూడదు. బ్రహ్మ అనుభవం అనేది వచ్చి వెళ్ళేది కాదు. అది ఒక సంఘటనో ఒక అనుభవమో కాదు. అన్ని సంఘటనలు, అన్ని అనుభవాలు బ్రహ్మలోనే భాషిస్తాయి. బ్రహ్మ స్వయం ప్రకాశక చైతన్యం. బ్రహ్మ అగ్రాహ్యం అగోత్రం. ఇది ఒప్పుకోవడానికి చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి. ఆ బుద్ధి సుబ్రహ్మణ్య స్వామి బల్లెంలాగా పదునుగా, విశాలంగా, లోతుగా ఉండాలి. దాంతో సంసారమనే అసురుణ్ణి నాశనం చేయాలి. మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరహ. శాస్త్రజ్ఞుని మనస్సు కూడా పదునుగానే ఉంటుంది. అతను రెండు వస్తువుల్ని విడదీసి చూస్తాడు. కానీ అద్వైత వేదాంతం నేర్చుకునే వ్యక్తి బాహ్యంగా వెతికే అలవాటును వీడాలి. అందుకే విద్యార్థి అరుదు అంటున్నారు. అటువంటి అరుదైన వ్యక్తిగా తీర్చిదిద్దాలి గురువు. గురువు విద్యార్థికి ఈ క్రింది విషయాలు చెప్తూనే ఉండాలి. అవి, ఇది ఒక లీలతో కూడిన అనుభవం కాదు. ఇది బాహ్యంగా దొరికే అసాధారణ వస్తువు అనుకుని వెతకవద్దు. ధ్యానం చేసేది ఆత్మ అనుభవం పొందడానికి కాదు, నేనే ఆత్మ అన్న నిష్టలో ఉండడానికి. అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అంటే అనుభవిస్తున్న నేనే ఎప్పటికీ అది, అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. ధన్యవాదాలు గురువు గారు. మళ్ళీ కఠోపనిషత్తు సారాంశం చూడాలనుకుంటే మొత్తం మీ అన్ని లెక్చర్లు విననవసరం లేకుండా
ఈ 30 ప్రశ్నలలో మొత్తం కఠోపనిషత్ సారాంశాన్ని మాకు అందజేశారు. మీకు మా కృతజ్ఞతలు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.